ప్రధాన వీధులు గుండా ఇంటింటికి కాంగ్రెస్, భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ బలపరిచినటువంటి పర్లా మధుకర్ గారి నాయకత్వాన ఈరోజు ప్రచారం నిర్వహిస్తూ ఉన్నాం. ప్రధానంగా ఈరోజు జిల్లాలోనే ఒక చర్చనీయాంశంగా ఉన్నటువంటి కోటగిరి గ్రామంలో 31 మంది నామినేషన్లు ఇవ్వడం జరిగింది సర్పంచ్ అభ్యర్థిగా. మరి పర్లా మధుకర్ గారి సేవలను గుర్తించి దాదాపు 15 మంది ఆయనను బలపరిచిన విషయము కోటగిరి గ్రామ ప్రజలందరికీ తెలిసిన విషయమే. ఈ సందర్భంలో గ్రామ సీమలు బాగుపడ్డప్పుడే ఈ భారతదేశం బాగుపడతామని చెప్పేసి నమ్మినటువంటి గాంధీజీ గారి బాటలో ఇలా పర్లా మధుకర్ గారి సేవలు ఉన్నాయని చెప్పేసి కోటగిరిలో ప్రజలందరికీ తెలిసిన విషయమే. ఎందుకంటే ఎన్నికల్లో గెలుపోవటమే సహజమే. ఓడిపోయినప్పటికీ గత 7 సంవత్సరాలుగా ప్రజాసేవ అనే ధ్యేయంగా పనిచేసినటువంటి మధుకర్ గారు ఈ 7 సంవత్సరాల్లో ప్రజలకు అనేక సేవలు అందించడం జరిగింది. కాబట్టి ఇలా సుభాష్ రామ్ గారు చెప్పినట్టు ఇలా గెలుపు కాదు, ఇలా భారీ మెజార్టీతో ఇలా మధుకర్ గారికి ఫుట్బాల్ గుర్తుకి ఓటేసి గెలిపించుకోవాల్సిన బాధ్యత కోటగిరి ప్రజలకు ఉందని చెప్పి సందర్భంగా మరోసారి సిపిఐగా ప్రజలందరికీ తెలియజేస్తా ఉన్నాం. ఫుట్బాల్ గుర్తుకే, ఫుట్బాల్ గుర్తుకే. కోటగిరి విలేజ్ అందు మా సోదరుడైన బాలరాం మధు గారికి టికెట్ ఇప్పించడము మరియు మన శాసనసభ్యుడైనటువంటి పోచారం శ్రీనివాసరెడ్డి గారికి, ఇండస్ట్రియల్ ఆగ్రో చైర్మన్ గారికి వారికి కూడా తెలియజేసినాం. గత ప్రభుత్వంలో వారు సర్పంచ్గా పోటీ చేసి 77 ఓట్లతో పరాజయం పాలైన ధైర్యం కోల్పోకుండా ఆయన స్థానము, ఆయన ఓపిక మనం కూడా మెచ్చుకోవాల్సిన అవసరం ఎంతో ఉంది. ఎందుకంటే ప్రతి ఒక్కరి ఇంటికి శుభకార్యం కానీ, ఏదైతే కార్యాలకు కానీ, వేరే అపశుభనం కానీ అన్నిటికీ పిలిచినా పిలకపోయినా తన వంతు సహాయ సహకారం చేసి పేపర్లో కూడా సహాయం చేసిన అని చెప్పకుండా ఉన్న గొప్ప మనసు అంటే మధు. మరొకటి, వారి తండ్రి గారు కూడా మాకన్నా వయసులో పెద్దోడు. మా అన్నగారు కూడా ఆ రోజులో గ్రామ పంచాయతీ సర్పంచ్గా గెలుపొందిన ఆనాడు ఉన్న వాస్తే చాలు, మాకు వేరే ఆస్తులు అవసరం లేదు. రాజకీయ జీవితం అంటే అందరితో కాదు, ఆషామాషి కాదు. కాబట్టి ఆ రోజున్న ఆస్తులు తప్ప వేరే ఆస్తులు మాకేమి లేవు. నిన్న మొన్న ఏది చేసినా మేము ప్రజల కోసమే మేము పని చేస్తాం తప్ప అందరితో కాదు. ఇది ఈ పని చేయడము కొంతమందికి రాజకీయంలోకి వచ్చిన తర్వాత డబ్బు సంపాదించుకోవాలని వ్యామోహం పెరుగుతుంది. కానీ మాకు అటువంటి ఆలోచన లేదు. వారి కుటుంబం కానీ మా కుటుంబం కానీ మేము పేదల పట్ల పనిచేసే కుటుంబం. ప్రతి గల్లీకి ప్రతి వీధికి తిరుగుతూ ఉంటాం. మరొకటి, మా సోదరులు సిపిఎం సోదరులు కూడా మాకు వారికి అనుబంధం, పొత్తు. వారు మేము అందరం కూడా కలిసికట్టి పనిచేస్తాం. మాకు ఇంకా బీఆర్ఎస్ పార్టీ ఉన్న మా పార్టీ కాంగ్రెస్ పార్టీ మేము ఎవరిని కించపరచాం. వారికి కూడా పనిచేసే బాధ్యత మా పైన ఉంది. కానీ ఈరోజు మా రేవంత్ రెడ్డి గారు వారు వచ్చిన తర్వాత ఇందిరమ్మ ఇండ్లు ఇచ్చినాం. నేరుగా ఆ యొక్క మహిళ ఆ కుటుంబానికి బేస్మెంట్ ఏంగానే 1 లక్ష రూపాయలు కొట్టినా కూడా మన ముఖ్యమంత్రి గారు ఇబ్బంది పెట్టకుండా, ఏ బిల్లులు కూడా ఇబ్బంది పెట్టకుండా వారు నేరుగా వారి ఖాతాలో ఇస్తూ ఉన్నారు. ఈరోజు ముఖ్యంగా ఒక తెల్ల కార్డు ఇచ్చిందంటే మన యొక్క అదృష్టం. తెల్ల కార్డు అంటే దాన్ని తీసి పారేయకుండా ఒక బియ్యంకే శాశ్వతం కాదని. హాస్పిటల్ పోయినా, స్కూల్లో పిల్లలకు ఫీజుకు కానన్నా, ఫీజు రింబర్స్ కానన్నా, ఎక్కడ పోయినా తెల్ల కార్డు ఇచ్చిందంటే మనకు కాగితం. గత 10 సంవత్సరాలు ఉంటే సోమరిపోతు పరిపాలనలో ఒక్క తెల్ల కార్డు ఇవ్వనటువంటి దద్దమ్మలు బీఆర్ఎస్ పార్టీ. ఎందుకంటే తల్లి కొడుకులు ఆఫీస్ చుట్టూ తిరిగినా ఒక్క తెల్ల కార్డు దొరకలే. మరియు ఈ పొద్దు శుభకార్యాలకు కానీ వేరే దేనికన్నా పోవాలంటే మన ఇంట్లో భర్త వచ్చిందాక భార్య ఉంటూ ఉండేది. దేని కొరకు? బస్సు పిరిపెట్టిన తర్వాత వారికి ఇబ్బంది లేదు. అయ్యా ఇప్పుడు ఫోన్లు అయినాయి, నేను పలానాలో పెళ్ళికి పోవాలా, మా చెల్లెలు ఇంటికాడ కార్యం ఉన్నది, నువ్వు నేరుగా నీ బండి వేసుకొని వచ్చాయి, నేను ఇప్పుడు బస్సుకు పోతున్నా అని చెప్పి బ్రహ్మాండంగా బస్సుకు వెళ్ళిపోతా ఉన్నారు ఫ్రీగా.
అది కూడా మన రేవంత్ రెడ్డి గారి గొప్ప ఆలోచన. మరియు మనం తినే సన్న బియ్యం కూడా వారికి సన్న బియ్యం ఇప్పిస్తా ఉన్నాం, ప్రతి కుటుంబానికి సన్న బియ్యం. మరి డాక్రా మహిళలకు ఇక్కడ మా అక్క చెల్లెళ్ళు సోదరి మనులు అందరూ ఉన్నారు, వారిని ఒక్కసారి మీరు అడగండి, మీకు పావులా వడ్డీ వచ్చిందా, మేము ఊరికైనా మీకు చెప్పి డబ్బా కొడుతున్నాం అనే మాట వారికి కూడా తెలుసు. ఈ ప్రభుత్వంలో వారి మీద ఉన్నది మహిళల మీద ఒక 2 లక్షలు 10 కానీ 20 లక్షలు కానీ వారికి గ్రూప్లో ఇవ్వటానికి సిద్ధంగా ఉన్నారు. వారి మంచి ఆలోచన ఉంటే వారికి ఎంతైనా సాయం అందిస్తారని చెప్తున్నారు. ముఖ్యంగా రెండోది ఉచిత కరెంట్. ఎండాకాలం వచ్చిందంటే కూలర్ వేసుకుంటాం, ఫ్యాన్ వేసుకుంటాం, 200 యూనిట్ కరెంట్ ఇస్తుందంటే గొప్ప విశేషం అంటే కరెంటు బిల్లు. ఇంతకుముందు మా సోదరులు చెప్పారు, కరెంటు బిల్లు నెల రాగానే కట్టకపోతే కంబెక్తుర్రి, దానికి ఒక లీడర్ అవసరం ఉండే. అప్పుడు అన్న నా ఇల్లుకు కరెంటు కట్ చేసిర్రే, నీకు దండం పెడతానే 4 రోజులైనా కడదామని. ఇప్పుడు ఆ మాట కూడా లేదు. కాకపోతే మీరందరూ మంచి మనసుతో మనకి ఎట్లన్నా గెలుపు ఖాయం ఉంది. ఆనాడు మాకు కాంగ్రెస్ ప్రభుత్వంలో మా యొక్క సతీమణి గారు నిలబడ్డప్పుడు 2775 ఓట్ల మెజార్టీతో గెలిచినాం. ఇప్పుడు అదే మెజార్టీ మాకు ఇప్పించాలని నేను మీ అందరికీ నా హృదయపూర్వకంగా తల వంచుతూ దండం పెడుతూ అతని బాలు గుర్తుకు ఓటేసి గెలిపించాలని కోరుతా ఉన్నాను. మా అక్క చెల్లెళ్ళకు కానీ ఇక్కడ ఉన్నటువంటి మా అన్నదమ్ములకు సోదరులకు అందరికీ కూడా నా యొక్క శిరస్సు వంచి నమస్కారం గ్రామ ప్రజలకు, అక్క చెల్లెలకు, అన్నదమ్ములకు, కోటగిరి యువకులకు అందరికీ సిపిఐ పార్టీ తరఫు నుంచి ధన్యవాదాలు తెలుపుతున్నాను. కోటగిరి గ్రామ అభివృద్ధికై ఈరోజు యువకుడు ప్రజల్లో నిరంతరం తిరుగుతూ ప్రజా సమస్యల కోసం పోరాడిన వ్యక్తి బలరామధు. ఆ బలరామధుకు ఇటు కాంగ్రెస్ పార్టీ నుంచి ఆయన క్యాండిడేట్గా నిలబెట్టడం జరిగింది. మరి మేము కూడా సిపిఐగా కోటగిరి గ్రామ సిపిఐ మండల కమిటీ తరపు నుంచి ఆయనకు సంపూర్ణ మద్దతు తెలుపుతున్నాం. ఎందుకు తెలుపుతున్నామంటే మరి బలరామధు గారు గత ఎన్నికల్లో పోటీ చేశారు, కొన్ని ఓట్లతోనే ఆయన ఓడిపోవడం జరిగింది. అయినా 5 సంవత్సరాలు ప్రజాసేవకే అంకితమై ముందుకొచ్చాడు. మరి ఇలాంటి నాయకుడిని మనం కోల్పోకుండా మళ్ళీ అధికారంలోకి తీసుకొచ్చి మంచి మెజార్టీతో తీసుకురావాలని చెప్పేసి ఈరోజు సంకల్పంతో మేమందరం పార్టీగా తిరుగుతున్నాం. మరి మధు గారు మామూలు ఏ కార్యక్రమం వచ్చినా, సావులైనా బతుకులైనా, మంచి కార్యక్రమం చెడు కార్యక్రమాల ముందు ఉండి కూడా సేవ చేసిండు. ఎవరికి ఏది ఇచ్చినా ఆయన ప్రచారం కోసం కాకుండా ఆయన వ్యక్తిగతంగానే తిరిగి ఆయన చేసుకున్నాడు. మరి మధు గారు ఇలాంటి యువకులు ముందుకొచ్చి మన గ్రామం అభివృద్ధి చేయాలంటే ఇసుంటి వాళ్ళకే మనం ఓటేసి గెలిపించుకోవాలి. ఎంతోమంది వస్తారు, ఇంత మందుకో ఇంత బిర్యానీకో మన యువకులు కానీ మన గ్రామం కానీ మనం ఇదైతే ఆ ఆఫ్కో ఫుల్కో ఆశపడితే రేపు మన జీవితాలు కూడా నాశనం అయిపోతాయి. కాబట్టి తస్మాత్ జాగ్రత్త. మీరు ఎవరికి కూడా పొలబోలు కాకుండా ఖచ్చితంగా బలరా మధు గారికి బాలు గుర్తు కొట్టేసి మెజార్టీతో గెలిపిస్తే గ్రామం అభివృద్ధి చెందుతుంది. సమస్యని పరిష్కారం కోసం కృషి చేస్తాడు. వారితో పాటు మేము కూడా సిపిఐగా ఉంటాం. ప్రజల్లో నిరంతరం ఉన్న వ్యక్తిని ఓటేయండి. విద్యావంతులు వేదవంతులు అని చెప్పుకునే వాళ్ళు విద్యకే పరిమితం ఉన్నారు. వాళ్ళ పబ్బం గడిపోవడానికి బిజినెస్లు ఉన్నారు తప్ప వాస్తవానికి ప్రజల నుండి సేవ చేయడానికి విద్యావంతులు. బలరామధు కూడా చదువుకున్న వ్యక్తే, ఒక విద్యావంతుడే. ఆయన కూడా అన్ని తెలుస్తాయి. ఒక జాబు మానేసి ప్రజాసేవక ఆయన వచ్చిండు. ఆయన బలర గంగారం తనయుడు. తన కూడా ఒక సేవా కార్యక్రమం నుండి బీసీ కాలనీలో కానీ ఇక్కడికి మొత్తం ప్లాట్ ఇప్పించి పేద ప్రజల కోసం నిరంతరంగా కృషి చేసిన నాయకుడు బలరా. ఏదైతే కరెంటు బిల్లు ఉందో కట్టాలనుకుంటున్నాము, ఈ రోజున ఉదయం ఏమైనా కరెంటు బిల్లు కట్టాలని బిల్లు వస్తే కట్టలేకపోయే సమయంలో కరెంటు బిల్లు కట్ చేసేవాళ్ళు. ఇప్పుడు ఈ రోజున మనము ఎట్టి పరిస్థితుల్లో కరెంటు బిల్లు కట్టకుండా రేవంత్ రెడ్డి గారు మనం మాఫీ చేయడం జరిగింది. అలాగే రుణమాఫీ, అదేవిధంగా సన్నబియ్యం, ప్రతి కుటుంబానికి సన్నబియ్యం, ఇలాంటి నిర్ణయాల వల్ల మన ప్రభుత్వంకు మన గ్రామ సర్పంచ్గా మధు గారు రావడం వల్ల మనకింత ముందుకు పోవడానికి ఉండదు. అదేవిధంగా మళ్ళీ ఏంటంటే బస్ ఫ్రీ. మన మహిళలు మన ఇంటి కుటుంబం నుంచి ఎవరైనా బయటకు వెళ్ళాలంటే జేబు నుంచి ఒక 500-1000 రూపాయలు ఇస్తే పోయేవాళ్ళు. ఈరోజు వాళ్ళు పోకుండా అక్క చెల్లెలకు అన్నదమ్ములకు మనకు ఒక నిర్ణయం చేసి బస్ బిల్ పెట్టడం వల్ల మనకు కుటుంబానికి కొంత ఆదాయం వరకుగా ఇలాంటివన్నీ చూసుకొని మన గ్రామంలో
మన బంపర్ మేయాడుతో మధు గారు గెలిపించగలరని కోరుతున్నాను. వెరీ గుడ్, థ్యాంక్ యూ.